హలో ఏంటి ఏంటి సార్ బెడ్ ఎక్కి పడుకున్నారు? నాకు కింద నిద్ర పట్టదు, నువ్వు వెళ్ళి కింద పడుకో. అంత సీన్ లేదు, ఇది నా ప్లేసు. నేను ముందే చెప్పాను, నువ్వే లేచి కింద పడుకో. నేను లేవను, నేను ఇక్కడే పడుకుంటాను. లేవవా? నేను లేవను. నిన్ను ఎలా బెడ్ మీద నుంచి లేపాలో నాకు బాగా తెలుసు. నన్ను ఇక్కడి నుంచి లేపడం నీ తరం కాదు. ఓ అలాగా, చూద్దామా? చూద్దాం. సై ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా, అందమైన ఊహేదో మదిలో వాలి అల్లరేదో చేసిందా, మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా, నే పలికే భాషేను. ఏంటే బెడ్ మీదకి వచ్చి కూర్చున్నావు? లే. నేను లేవను, నేను ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడే పడుకుంటాను. నువ్వు ఇలా పడుకుంటే నాకు నిద్ర పట్టదు. నేనైతే హాయిగా నిద్రపోతాను. నీ పక్కన పడుకోవడం కంటే వెళ్ళి కింద నేల మీద పడుకోవడం బెస్ట్. అవును, బెటరే. నువ్వే అన్నావు కదా, కంపెనీ నీది, ప్రాబ్లం కూడా నీదే అని. సో నువ్వే కింద పడుకోవడం కరెక్ట్. అసలు ప్రాబ్లమే నువ్వు. సునంద మేడంకి మాట ఇచ్చానని అడ్జస్ట్ అవుతున్నాను, లేదంటేనా? లేదంటే ఏం చేస్తావు చెప్పు యష్, ఏం చేస్తావు? ఏంటి గొడవ పెట్టుకుంటున్నావా? గొడవ స్టార్ట్ చేసింది నువ్వు. నువ్వే 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 ఇలా నువ్వే గొడవ స్టార్ట్ చేసింది. నువ్వే యష్. నేను ఎక్కడ చేశాను? నువ్వే చేసావు. నేను కాదు, నువ్వే స్టార్ట్ చేసావు. నేను చేయలేదు. నువ్వే స్టార్ట్ చేసావు. నువ్వే గొడవ స్టార్ట్ చేసింది. నువ్వే గొడవ స్టార్ట్ చేసావు. నేను కాదు, నువ్వే. శశి, ఎవరితో మాట్లాడుతున్నావు శశి? రిషితో నానమ్మ, వీడియో కాల్లో మాట్లాడుతున్నాను. రిషియా? నాన్న రిషి, ఎలా ఉన్నావు నాన్న? బాగానే ఉన్నాను నానమ్మ, నువ్వెలా ఉన్నావు? ఎట్టా ఉంటుంది? నువ్వు మీ నాన్నమ్మను వదిలి మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఉండవు కదా, నీ మీద దిగులతో ఇదిగో ఇట్ట బాధతో ఉండదు. రిషి, నువ్వేమో శశితో వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నావు, మరి మీ అమ్మ చూస్తే నీ నరవదా? అమ్మ ఇంట్లో లేదు కదా నానమ్మ, ఆఫీస్ పని మీద టూర్కి వెళ్ళింది, కొన్ని రోజుల దాకా రాదు. ఇదేంది, ఇక్కడ యష్ ఆఫీస్ పని మీద ఊరికెళ్ళుండాడు, అక్కడ సింధు కూడా ఆఫీస్ పని మీద ఊరెళ్ళుండాది. కొంప తీసి ఇద్దరు కలిసే వెళ్ళుండారా ఏంది? రిషి, మీ అమ్మ లేకపోతే అక్కడ నీకు ఇబ్బంది కదా, ఇక్కడికి వచ్చేయచ్చు కదా. మీ అమ్మ టూర్ నుంచి రాగానే మళ్ళీ వెళ్ళిపోదువు గాని. రిషికి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళమ్మ లేకపోయినా నేనున్నాను రిషిని చూసుకోవడానికి. ఇదొకటి మధ్యలో, దీనివల్లే కదా అసలు రిషి మాకు దూరం అయింది. వదినా, వదినా, నాకు చిన్న డౌటు. ఏంటది? యష్ సింధు ఇద్దరు టూర్ కని వెళ్ళుండారు, ఇద్దరు కలిసే వెళ్ళారనిపిస్తా ఉండదే. మీ అమ్మ ఫోన్ చేస్తుంది. శశి, ఒక్క నిమిషం, అమ్మ వీడియో కాల్ చేస్తుంది, మాట్లాడతాను.
నువ్వు లైన్లోనే ఉండు. నువ్వు ఆమెతో ఫోన్ మాట్లాడుతుంటే నేను వినాలా? ఏం అక్కర్లేదు, నేను కాల్ కట్ చేస్తాను. శశి ఉండు. సరే రిషి, లైన్లోనే ఉంటాను, మాట్లాడు. వదినా, మనం వీడియోలో కనపడితే అసలు విషయం బయటపడిపోద్ది. మనం ఇట్ట పక్కనే ఉందాం రా. అమ్మా, రిషి, నీతో మాట్లాడదామని అక్కకు ఫోన్ చేశాను. లక్కీగా నువ్వే ఫోన్ లిఫ్ట్ చేసావు. ఎలా ఉన్నావు రిషి? బాగానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. శశి కూడా వీడియో కాల్లో ఉందే. హాయ్ శశి. నాన్న కూడా నీతోనే ఉన్నారా అమ్మా? ఉన్నారు. అయితే నాన్న ఒకసారి పిలవ్వా, మాట్లాడతాను. అలాగే. యష్, ఏంటి? రిషి నీతో మాట్లాడతాడట. ఇదిగో. రిషి, ఎలా ఉన్నావు? నాన్న, నువ్వు ఒక్కడివే టూర్కి వెళ్తానని చెప్పావు కదా, నీతో ఆముందేంటి? శశి, అది అనుకోకుండా కలిసామమ్మా, అంతే. సరే సరే, నేను మళ్ళీ చేస్తాను. గుడ్ నైట్ శశి, ఉంటాను. చూసావా వదినా, నా అనుమానమే నిజమై ఉండదే. యష్ సింధు కలిసే ఇల్లుండారు. మీ అబ్బాయి నీకు అబద్ధం చెప్పుండాడు. వీడియో కాల్ కట్ అయింది. మళ్ళీ చేస్తారులే. సరే, నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఎక్స్ప్లెయిన్ చేయనా? అలాగే. ఇప్పుడే తేల్చేస్తాను. ఫోన్ ఇది. అమ్మో, సంధ్య మళ్ళీ నాకు ఫోన్ చేస్తుందేంటి? ఇప్పుడు ఎలాగా? చూడు యష్, మీ ఇంటి నుంచి ఫోన్ ఏమో లిఫ్ట్ చేయి. నేను ఇప్పుడు అసలుకే చాలా టెన్షన్లో ఉన్నాను. నన్ను ఇంకా విసిగించుకో. మీ ఫోన్ ఎత్తట్లేదా? మీ ఫోన్ కట్ చేస్తా ఉన్నాడు. నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తూనే ఉంటాడమ్మే. ఎందుకంటే ఇది వాళ్ళకి రాసలేల టైం కదా.